నినాదం కాబట్టి మీరు ప్రమాణం చేయాలి. ఈరోజు కానీ మీ అమ్మ రెండే రెండు కొడతారే ఎందుకంటే రేపటి మీ విద్యార్థులకి మీరు డాక్టర్ కావడానికి మీరు కలెక్టర్ కావడానికి మీ తోటి స్నేహితులు మీ అమ్మ 55 సంవత్సరాల నుంచి తెలంగాణ అనే రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. ఏ 3 లక్షల మంది యావత్ భారతదేశానికి 1947 స్వతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఇవాళ దాదాపు 3000 మంది దగ్గర ఇవాళ తెలంగాణ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కనకారెడ్డి అన్నగారి నాయకత్వంలో, గొట్టుముఖ్యుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మరి నేను తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇదే ఒక నిదర్శనం ఏంటంటే ఇవాళ ఒక జలం ఒక వరదలాగా పారి మరి ఇవాళ అందరూ ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎల్కేజీ నుంచి ఎంత చదువుకున్నా కూడా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ జాబులు రావడం జరిగింది. మరి ఇక్కడ మాత్రం తెలంగాణలో ఎవరికి అసలు జాబులు లేకుండా జరిగింది. డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంత ఏం చదివినా అని కూడా ఇవాళ ప్రతి ఒక్కడు 2000 3000కు పనిచేయాల్సి వస్తుంది. ఇది అంతా కారణం కేవలం ఇవాళ ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఆంధ్ర నాయకులు ఉన్నారు. మరి ఒకటి దానికి ఆధారం ఏంటంటే పోయిన నెల 18వ తారీఖు కూడా పేపర్లో ఇవ్వడం జరిగింది. కేవలం ఒక హైకోర్టులో 2000 మంది ఉద్యోగులు ఉంటే అందులో కేవలం మన తెలంగాణకు ఉట్టి 200 మంది, అది 200 మందికి ఉద్యోగం రావడం జరిగింది. అదే కాక ఉట్టి స్కావెంజర్స్, క్లర్క్ ఇవే ఇవ్వడం జరిగింది. మిగతా ఉన్న 1800 మంది ఉద్యోగాలు కూడా మొత్తము ఆంధ్ర వాళ్ళే దాన్ని ఏలడం జరిగింది. అందులో మనని ఎంత విధంగా వేధిస్తున్నారంటే అంత విధంగా వేధిస్తున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు మనని ఇంత చదివించినాక కూడా ఇవాళ మా కోసం కాదు, ఇవాళ ఇప్పుడు మేము గవర్నమెంట్ జాబులు చేయలేము. ఇంకా మీరు ముందు మీరే గవర్నమెంట్ జాబులు చేయాలా, మీ పిల్లలు చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ రావాలి. ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కనకారెడ్డి అన్న జెండా ఖచ్చితంగా ఎగరవేస్తుంది. ఈరోజు యువకులందరూ కూడా కౌకూరు నుంచి, యాప్రాల నుండి, అల్వాల్, మచ్చబొలార్, వెంకటాపురం, సుభాష్ నగర్, మళ్ళీ మల్కాజ్గిరి నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితిలో మన రాజు ఆధ్వర్యంలో, మరి కనకారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్వి కానీ టీఆర్ఎస్ యూత్ కానీ 2000 మంది, దాదాపు 2000 మందికి కండలతో స్వాగతించి వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించాము. మరి పెద్ద కేటీఆర్ నాయకత్వం, కవిత నాయకత్వం, జై తెలంగాణ. నమస్తే. ఈరోజు మన 64వ స్వాతంత్ర దినోత్సవము. ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి మూలన ఈ జెండా ఆవిష్కరణ